What a moment for Team India. Rohit Sharma at the grand final లో 2024 వరల్డ్ కప్ లో ఇండియా ఈ ట్రోఫీని లిఫ్ట్ చేసిన మూమెంట్. హార్దిక్ పాండ్యా ఏ ప్లేయర్ ని తక్కువ వేయకూడదు, ఏ బౌలర్ ని తక్కువ లేడు, ఏ బ్యాట్స్మెన్ తక్కువ లేడు. కెప్టెన్ టేక్ ఎ బౌ రోహిత్ శర్మ. మనల్ని ఎవరు ఆపేది, అది డైలాగ్ అంటే. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ వరల్డ్ కప్. ఇండియా వరుసగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ టైటిల్ ని 2024 రోహిత్ శర్మ కళ నెరవేరింది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఉండరు యాజ్ ఎ కోచ్ గా, రోహిత్ శర్మ కూడా రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఇట్ వాజ్ వెరీ 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 స్పెషల్. 1983 కపిల్ దేవ్, 2007 MS ధోని శ్రీశాంత్ క్యాచ్ తీసుకోవడం, 2011 లో ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. అండ్ ఇక్కడ రోహిత్ శర్మ 2024 అన్బిలీవబుల్ క్యాప్టెన్సీ చేశాడు. ఇవాళ ఆ 17th ఓవర్ బూమ్రాన్ తీసుకురావటము, దాని తర్వాత అర్జదీప్ ఓవర్ వేస్తాము, అండ్ దాని తర్వాత లాస్ట్ లో హార్దిక్ పాండ్యా ఓవర్. ఎవరు మర్చిపోతారు, ఒక టైంలో ఈజీగా సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకున్న, ఆ టైం నుంచి ఓడకం ఇది కదా సీన్. హార్దిక్ ఇంకా చేశా, వాట్ ఎ మూమెంట్ నిజంగానే. ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్ ఈ టైంలో. అన్బిలీవబుల్ సీన్స్. చెప్పాక సుమన్, నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా ఈ వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో మనం ఇంకా వేల వేల మంది క్రికెటర్లు పుట్టబోతున్నారు. క్రికెట్ ని ప్రతి ఒక్కళ్ళు ప్రొఫెషన్ గా తీసుకోబోతున్నారు. ఎందుకంటే భారతదేశానికి ఈ టాప్ మ్యాన్ రోహిత్ శర్మ చూడండి, ఈ 100 వరల్డ్ కప్. కళ్యాణ్, నేను రోహిత్ శర్మ ఇంత క్రికెట్ ఆడే కానీ తను 2 సార్లు ఏడుస్తాను చూశాను. ఒకటేమో లాస్ట్ వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు, మళ్ళా ఇప్పుడు గెలిచినప్పుడు. అది డిఫరెంట్ టీయర్స్, దిస్ ఇస్ హ్యాపీ టీయర్స్. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కార్డ్ చూద్దాం. అక్కడ హెన్రిక్స్ 4 కి అవుట్, ట్విన్ 30 చాలా క్రూషియల్ నాక్ ఆడాడు, 39 కి అవుట్. మాక్రమ్